నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సోషల్ మీడియా వెట్టింగ్. అమెరికాలో ఇద్దరు కలిసినా ఇదే చర్చ. ప్రవాస భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు పోశారు ట్రంప్. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దానిపై నిఘా పెట్టారు. వీసాల జారీలో కఠిన ఆంక్షలు పెడుతోంది అగ్రరాజ్యం. వీసా గడువు ముగియటం, ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్టు అనుమానం వంటి కారణాలతోనూ వీసాలను రద్దు చేస్తోంది. దీంతో ఇండియన్ స్టూడెంట్స్ కు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తోంది అగ్రరాజ్యం. వెట్టింగ్ కు వీలుగా H1B, H4, F, M, J వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా తమ సెట్టింగ్స్ ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ కు మార్చుకోవాలని సూచించింది అమెరికా విదేశాంగ శాఖ. F, M, J వీసాలకు విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు దరఖాస్తు చేసుకుంటారు. వీసా దరఖాస్తుదారులను క్షుణ్ణంగా వెట్టింగ్ చేస్తాం, వారి ఆన్లైన్ ఉనికిని పరిశీలిస్తామన్నారు అమెరికా అధికారులు. ప్రతి వీసా నిర్ణయము జాతీయ భద్రతా కోణంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసలను నియంత్రించేందుకు అనేక కఠిన చర్యలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఆయన కన్ను వీసాలపై పడింది. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలను అమెరికా రద్దు చేసింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. సరిహద్దు భద్రత, వలస పర్యవేక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో H1B వీసాతో అమెరికా వెళ్లాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలినట్లయింది. సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ ను ప్రారంభించిన అమెరికా మరో బాంబు పేల్చింది. ముందస్తు జాగ్రత్తగా ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ చేసింది. వర్కింగ్ వీసాలు రద్దయినట్టు ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ పంపించింది. అయితే ప్రుడెన్షియల్ వీసా రద్దు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ నాయ్మన్ వెల్లడించారు. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని అనుమానం వస్తే విదేశాంగ శాఖ వీసా రద్దుపై తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ గా పిలుస్తారు. ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో నివాసం కొనసాగించవచ్చు. అయితే ఒకసారి అగ్రరాజ్యం నుంచి బయటకెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంపు చెల్లుబాటు కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలకు అమెరికా అనేది ఒక డ్రీమ్. ఆ దేశంలో జీవించాలని చాలా కలలు కంటూ ఉంటారు. అందుకోసం ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే అమెరికా వీసా రావడం అంటే మామూలు విషయం కాదు. అమెరికా వీసా లభించక చాలా మంది అడ్డదారుల్లో అమెరికాకు వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలా డాంకీ రూట్లలో వెళ్లిన వారు 1 కోటి మందికి పైగానే అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు స్వదేశాలకు ట్రంప్ బలవంతంగా గెంటేస్తున్నారు. అందుకే గోల్డ్ కార్డు వీసాతో ఖజానా నింపేందుకు ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు మనతో జాయిన్